ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే హైడ్రా అని ఇల్లు కూల్చేస్తున్నారు ఒకటి. ఆంధ్రాలో కూడా భవానీపురం అనే ఊర్లో ప్రాంతంలో దగ్గర దగ్గర 42 ఇల్లు ఫ్లాట్స్‌ను కూల్చేశారు. రాకుండా స్టే ఆర్డర్ వచ్చేలోపే కూల్చేశారు. ఇప్పుడు వీళ్ళు భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, లోన్స్ పెట్టుకున్నారు. అన్నిటికి మించి పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి. 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల నుంచి. ఇటు తెలంగాణ చూసుకున్నా, ఆంధ్రాలో చూసుకున్నా. ఇన్ని ఉన్న వాటిని ఇమ్మీడియట్‌గా కూల్చేస్తూ ఉన్నారంటే దాన్ని మీరు ఎలా చూస్తారు? వాళ్ళ ఆధారం మొత్తం వాళ్ళ పార్టీ కాదేమో, వాళ్ళకి ఓట్లు వేయలేదేమో. ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ తప్ప అన్ని చోట్ల కాంగ్రెస్ వచ్చింది, ఇక్కడ మాత్రం ఒకటే సీట్ వచ్చింది. నవీన్ యాదవ్ కనుక గెలవకపోతే ఫిలిం నగర్లో, జూబ్లీ హిల్స్లో, మాదాపూర్లో, కావూరి హిల్స్లో, బంజారా హిల్స్లో, గచ్చిబౌలిలో, కొండాపూర్లో ఎవడన్నా బతకగలడా మనశ్శాంతిగా? లేదు. ఆంధ్ర వాళ్ళు కష్టం. ఎవడన్నా బతకగలడా నవీన్ గెలవకపోతే? నేను ప్రాక్టికల్గానే మాట్లాడుతున్నా. అంటే దౌర్జన్యం చేసి చంపేస్తారనుకున్నారా మరి? రూల్స్ రేవంత్ రెడ్డి, మన రేవంత్ రెడ్డి రూల్స్ ప్రకారంగా ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ రూల్స్ ప్రకారంగానే మాట్లాడతాడు. అప్పుడు ఏంటి పరిస్థితి? కబ్జా చేసిన గడ్డివన్నీ కూలగొట్టాలి, మోసం చేసినవన్నీ కూలగొట్టాలి. ఇప్పుడు గెలిపించుకున్నారు కాబట్టి సరే పో అంటాడేమో, తర్వాత చూద్దాంలే అంటాడు. ఇప్పుడు నాగార్జున గారి యొక్క అప్పుడు కన్వెన్షన్ ఏదో మొత్తం కూల్చినప్పుడు ఎన్ని గొడవలైనాయి, చాలా అయినాయి. కోర్టులకు వెళ్ళారు, స్టేషన్లకు వెళ్ళారు, అన్నీ అయినాయి. పోనీ వాళ్ళ వైరం ఏమన్నా శాశ్వతంగా ఉందా? లేదుగా, కలిసిపోయారుగా. ఎలా? ఎందుకని? లెట్ us థింక్ ఎవ్రీవన్. నన్ను తిట్టడం కన్నా, నా మీద కామెంట్లు పెట్టడం కన్నా, నా మాటల్ని అర్థం చేసుకొని ఒక్కసారి ఆలోచించండి. ప్రతిదీ ఏది శాశ్వతం కాదు, ఏది అలానే ఉండిపోదు, మారుతూనే ఉంటాయి. సర్దుకుపోవడం అనేది జరుగుతుంది డబ్బున్న వాడికి. ఎందుకని? ఈ డోంట్ వాంట్ కమ్ అవుట్ ఆన్ ద బ్లాక్ బుక్స్, ఈ వాంట్ బీ ఇన్ దట్. భవానీపురంలో అంత బురదలు వచ్చి నాశనం అయిపోయి చంకనాగిపోతే వాళ్ళకి తిరిగి కట్టించిన పాపాన పోలేదు, కానీ కట్టుకున్న ఇళ్ళని కూల్చారు అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది అనే ఆఫీసర్ల పర్మిషన్ ఎలా ఇచ్చారు, కమిషన్లు ఎవరు, వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడి నువ్వు వాళ్ళకి చెయ్యాలి. అది జరగదు, అది అవ్వదు. అందుకని ఏమీ చేయలేని మధ్యతరగతి వాడి ఇల్లు కూల్చేస్తే పోలా? స్ట్రాంగ్గా ఎటువంటి పర్మిషన్ లేకుండా కరకట్ట మీద కట్టినటువంటి లింగమనేని గెస్ట్ హౌస్ ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్నారో అది కోలకట్టరుగా. ఎందుకు సార్? తప్పుగా సీఎం కదా, సీఎం అయితే అక్రమంగా ఉండదు. వాళ్ళేవాడు నువ్వు బాగానే ఉన్నావా? నేను సీఎం అయితే నేను ఇచ్చే ఆర్డర్ నువ్వు ఫాలో కావాలి. ఆల్రెడీ 5 కోట్లు పెట్టి బాగు చేయించారు కొడుకు గారు. నేను ఇచ్చే ఆర్డర్ బట్టి నువ్వు ఫాలో కావాలి, అంతే. దట్స్ ఆల్. అంటే సామాన్యుడికి ఒక రూలు, సీఎం కి ఒక రూలు. నేను ఏనాడో చెప్పా, రాజ్యాంగబద్ధంగా ఏనాడో చెప్పా. ఇక్కడ ఇప్పుడు ఒక సిస్టమ్ రాజకీయాల్లో స్పష్టమైన ఒక పద్ధతి కలిగిన నాయకులు చచ్చిపోయి 30 ఏళ్ళు అయిపోయింది నాన్న, 35-40 ఏళ్ళు అయిపోయింది. ఆనాడు వాళ్ళు చేసినటువంటి ఆ రాజకీయం ఎంతో చక్కగా నలుగురిని కలుపుకొని ముందుకెళ్ళేలా ఉంది నాన్న. ఈనాటి రాజకీయం రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే, ఎం అంటే యంత్రాంగం, అంతే. వెరీ సింపుల్, వెరీ సింపుల్ నాన్న. ఎక్కడుంది నాన్న ధర్మం? ఎక్కడ ధర్మం నిలబడుతోంది? ఆడపిల్లల మీద అతి దారుణంగా జరుగుతున్న సంఘటనలకి ఎవడు సమాధానం చెప్పగలుగుతున్నారు? ఎవరు ఎందుకు దాని గురించి మాట్లాడరు. మాట్లాడతారు నాన్నోయ్. అదొక ఆ ఇన్సిడెంట్ విల్ కమ్ ఆన్ ద స్క్రీన్ యాజ్ ఎ మూవీ, మాట్లాడుకుంటారు. మూవీలో వస్తుంది, ఎలక్షన్ ఖచ్చితంగా. ఒక సినిమా ఆడాలి అంటే ఒక ఆడదాని బట్టలు ఉడదీయాలి, ఒక సినిమా ఆడాలంటే ఒక ఆడదాన్ని అత్యాచారం చేయాలి, ఒక సినిమా ఆడాలి అంటే ఆ అత్యాచారం పసిగట్టి దాన్ని కనిపెట్టి అందు బయటికి చూపించాలి. ఇంతే. ఓటీటీలో చూడు, నీకు ఇవే ఉంటాయి. బయట చూడు, అవే ఉంటాయి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కుక్కని కొట్టినట్టు కొడతాడు హీరో. ఇదేంటి అని అడిగితే మళ్ళీ హీరో ఐపీఎస్ ఆఫీసర్గా కనబడతాడు. ఇప్పుడు నేను ఒక మాట, ఆనాడు ఇలాంటి కథలు రాలేదు, ఆనాడు రాలా. ఇవాళ ఎందుకు వస్తున్నాయి? డబ్బు ఎక్కడుందో అవే తీస్తే బాగుంటుంది అనుకొని తీస్తున్నారు. ఇంకా సినిమా స్క్రీన్ మీద ఉన్న సెన్సార్ సర్టిఫికేట్ ఉంది, ఓటీటీకి అది కూడా లేదు. నువ్వు ఏం తీస్తావో తీసుకో, బాగుంటే డబ్బులు ఇస్తాం, ఇదే అంటున్నారు. 2,55,000 కోట్ల రూపాయలు పెట్టి అత్యాధునికమైనటువంటి
రాజధానిని నిర్మిస్తున్నారు మా చంద్రబాబు నాయుడు. నేను చూస్తానని అనుకోవట్లేదు నాన్న. అదేంటి గురుగారు, మనం జస్ట్ లేదు నాన్న. లెట్ అస్ బీ ఫ్రాంక్. అమరావతి ఇది వరకు కన్నా ఇప్పుడు ఇల్లు కట్టడం తేలికైపోయింది. అవును, రైట్. ఆ పారామీటర్లో చూసుకున్న ఒక రాజధాని నిర్మాణం అంటే అంత తేలిక సింపుల్ గా 30-35 సంవత్సరాలు ఈజీగా అయింది కదా. నేను బతుకుంటానని అనుకోను. నేను చూడను అన్నది. అటువంటి దాని గురించి నేను మాట్లాడను. మీరు చూడలేరా, ఆయన చేయలేరా? నేను చూడను అన్నా. ఏ రాయి అయితే ఏం పళ్ళు కొట్టుకోవడానికి నేను చూడను. ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఇప్పుడు అంత తేలిక కాదు. ఎందుకంటే ఇవాళ నువ్వు అమరావతికి రా, నేను చూపిస్తా. 15 అంతస్తులు 20 అంతస్తులు పెట్టి కట్టారు, ఏదో అయిపోతుందని. గుద్దితే గోడ పడిపోతుంది అక్కడ. గుద్దితే గోడ పడిపోతుంది. సీరియస్లీ సీలింగ్ నుంచి కట్టిన వారం అన్ని వస్తున్నాయి. సో ఇప్పుడు సెకండ్ పుల్లింగ్, అదే సెకండ్ ల్యాండ్ పుల్లింగ్ అని ఒకటి స్టార్ట్ చేశారు. ఎంతమంది విల్లింగ్ గా ఉన్నారు? 0. ఎంతమంది విల్లింగ్ గా ఉన్నారు నేను అడుగుతున్నా. సో ఇవి మనము ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రజలకి ఉపయోగపడే విధంగా ఏదన్నా చేస్తే బాగుంటుంది. ఫీజు రియంబర్స్మెంట్ ఉందా ఇప్పుడు? లేదుగా. రోడ్ల మీద ఎంతమంది స్టూడెంట్స్ జీవితాలు అల్లకల్లోలం అయిపోయినాయి. ఇప్పుడు రేపు కాలేజీలు ప్రైవేట్ పరం చేసేస్తే మెడికల్ కాలేజీలన్నీ ఎంతమంది చదువుకోగలరు? అంటే ఉన్న సీట్లేమో 1000, నువ్వు 10,000 మందికి కోచింగ్ అనే పేరుతో నువ్వు డబ్బులు దండుకుంటున్నావు. ఒక కాలేజీలో ప్రతి సంవత్సరం ఎంతమందిని డాక్టర్ దీనికోసం ప్రయత్నం చేస్తున్నారు? పోనీ ఒక్క చోట ఉందా? రాష్ట్రం అంతా ఉన్న కాలేజీల్లో దాదాపు 5 లక్షల మందిని మెడికల్ సీటు వస్తుందనే నమ్మకంతో వాళ్ళని చదివిస్తున్నారు. 5 లక్షల మందిని చదివించి ఎంతమందికి డాక్టర్ పొజిషన్ ఇస్తున్నారు? ఎక్కడికి పోతున్నాయి ఈ డబ్బంతా? నేను మంచివాడిని కాదు నాన్న. నేను ఉన్నది మాట్లాడతా. నా బిడ్డకు వస్తుంది డాక్టర్ సీటు, నా కొడుకు వస్తుంది డాక్టర్ సీటు అని ఆరాటపడి లక్షలు కుమ్మరిస్తున్నారు. కానీ మీరు కారు మారుతోంది, ఉండే ఇల్లు మారుతోంది, చేసే దర్జా మారుతోంది, వేసుకునే పెర్ఫ్యూమ్ మారుతోంది, పక్కన ఉండే మనుషులు మారుతున్నారు. కానీ పేదవాడు మారడు, చదువు మీద ఆసక్తి ఉన్నవాడు మారడు, ఆశతో బతుకుతున్నవాడి ఆశ మారదు. వాళ్ళు మాత్రం మారుతూనే ఉంటారు. 17 మెడికల్ కాలేజీలు మనకు వస్తే అందుట్లో సీట్లు ఒకసారి 50 సీట్లు, ఒకసారి 70 సీట్లు వస్తే మాకు అవసరం లేదని చంద్రబాబు నాయుడు గారు రిటర్న్గా లెటర్ రాసి ఆ సీట్లని తీసుకోలేదంటే తెలుసా మీకు ఆ విషయం? అంటే తెలుసు, విన్నాను. చాలా పెద్ద రాంగ్ స్టెప్ అని అనిపించింది నాకు. ఎందుకంటే సార్ 55 ఏంటండి, మాకు 100 ఇవ్వండి అని అడగాలి. మాకు 70 కాదండి, ఇక్కడున్న స్టూడెంట్ పాపులేషన్ని బట్టి మాకు ఎంత ఇవ్వండి అని అడగాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో కోటాలు అయిపోయినాయి, డాక్టర్ సీట్లు అయిపోయినాయి. ప్రైవేట్ కాలేజీలో ఎందుకు పెరుగుతున్నాయి? అక్కడేంటి ఇక్కడేంటి తేడా? ఏంటి తేడా? డబ్బు. ఇక్కడ గవర్నమెంట్ కాలేజీల సీట్లకి డబ్బులు రావు, అక్కడ బాగా డబ్బులు వస్తాయి, అంతే. పూలమ్మిన వాళ్ళు పాలమ్మిన వాళ్ళు ఎలా పెట్టేస్తున్నారు కాలేజీలు? ఊరికే పెడుతున్నారా? వాళ్ళు ఏమైనా ఊరికే సీట్లు ఇస్తున్నారా? కాదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఎందుకు ఇస్తున్నారు అంటే వాళ్ళు టాప్ ర్యాంకర్లు, వాళ్ళకి ఇవ్వకపోతే తర్వాత జరిగేది ఏంటో అందరికీ తెలుసు. అందుకే పూలు అమ్మాను నీలమ్మాను అంటే ఇది ఎక్కడ విన్నాను సార్ నేను. ఏమంటే పూలు అమ్మాను నీలమ్మాను, ఇది మన అద్భుత చతురోక్తులు మల్లారెడ్డి గారు ఓపెన్ గా చెప్తున్నా. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి ఎలా రాగలిగారు? ఎలా వచ్చారు? తెల్లారేసరిగా అయిపోతుందా? కాదు కదా, సినిమా కాదు కదా. ఇప్పుడు నాకు ఉంటుంది, నేను సైకిల్ తొక్కి 7 రోజుల్లో మొత్తం సైకిల్ తొక్కేసేసి 1 లక్ష రూపాయలు సంపాదిద్దాం అనుకుంటే ఇప్పుడు ఎవడు పోటీలు పెట్టట్లా. సీరియస్గా మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఉన్న మెడికల్ కాలేజీ సీట్లన్నీ, కోర్సులు ఎంతమంది కనీసం మీకెందుకు, మీ వాడికి 0 వచ్చినా మేము వాడిని డాక్టర్ని చేస్తామంటారు. వాడు రాదు, అది మోసం. కానీ తల్లిదండ్రుల ఆశని ఎన్కాష్ చేసుకుంటున్న సంగతి అందరూ తెలుసుకున్న ఆశతో తల్లిదండ్రులు మాత్రం పోనీలే వాడు చదవాలనుకుంటున్నాడు, కడదాం వస్తే చదువుకుంటాడు కదా అని ఆశపడుతున్నాడు. వాడికి రాదు. ఈ కట్టిన 5 లక్షలు ఎక్కడికి వెళ్తున్నాయి? నిజాయితీగా బతకబుద్ధి కాదు. డబ్బు మన నిజాయితీని చంపేస్తుంటారు. మరి అంత కనబడిన తర్వాత ఒక కలెక్టర్ స్థానంలో ఉన్న మనిషి ఆ గౌరవం చూసిన తర్వాత లాభం కావాలి అని అనుకున్నప్పుడు అప్పటిదాకా నిజాయితీగా ఉన్న మనిషి ఎందుకు ఆలోచించడు? మొత్తం డబ్బే కారణం అంటారు. డబ్బు వెంట పడ్డావా జీవితం లేదు, డబ్బు వదిలేసావా అది నిన్ను వదలకుండా నీ వెంట పడుతూనే ఉంటుంది. వస్తూనే ఉంటుంది, ఖచ్చితంగా వస్తుంది.
నా నాన్న నారసింహుడు నాకు ఇచ్చిన అనుగ్రహం ఆశీర్వచనం వల్ల మా అమ్మ నాకు ఇచ్చిన, నా సీతమ్మ తల్లి ఇచ్చిన ఈ జీవితం వల్ల నేను డబ్బే సంపాదించడం మొదలు పెడితే గడిచిన 12 సంవత్సరాల్లో ఎన్ని కోట్లు సంపాదించాలి? నా దగ్గరకు వచ్చినటువంటి మహామహులు, నాయకులు, మాజీ ముఖ్యమంత్రులు ఓయమ్మ బొచ్చడి మంది ఉన్నారు యావత్ భారతావనిలో. కావాలంటే సొల్లు పురాణం కాదు, సొల్లు మాటలు కాదు, ప్రతి ఒక్కటి ఉంది. వాళ్ళ విషయాలు కూడా నాకు తెలుసు. కాదని నిరూపించమని, నా దగ్గరికి రాలేదని, నేను చెప్పలేదని చెప్పమను. ఎవరికి నేను చూపించుకోవాల్సిన అవసరం లేదు. నా గురించి మీరు ఎంక్వైరీ చేసుకోండి, నా దగ్గరికి ఎవరెవరు వచ్చారో తెలుస్తుంది. కానీ నేను అవి పెట్టి నేను వ్యాపారం చేయలేదు కదా ఇప్పుడు. నేను చేయలా. దట్స్ సో నైస్ ఆఫ్ యూ. నాకు అవసరం లేదు, నాకొద్దు. వరంగల్లో హన్మకొండలో వాటర్ బాటిల్స్ అమ్ముకునే పాషా నాకొకడే, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రెసిడెంట్ కేజ్రీవాల్ నాకొకడే, నాకు ఎవరైనా ఒకటే. నేను ఆ ఫోటోలు పెట్టుకుని వ్యాపారం చెయ్యను, నాకు అవసరం లేదు. అదే పెట్టుకొని చేయడం మొదలు పెడితే, వాళ్ళని నా మనుషులుగా పావులుగా వాడుకొని మొదలు పెడితే ఎన్ని కోట్లు సంపాదించాలి? రేపు చచ్చిపోయాక నన్ను కట్టెలతో తగలబెడతారు నాన్న, నోట్ల కట్టలతో కాదు. నన్ను కన్న బిడ్డ కూడా మహా అయితే జాలితో గంధం చెక్కలు తెప్పిస్తారేమో కానీ నోట్ల కట్టలు ఎందుకు, ఇంకా నయ్యం బాగానే ఉందిలే, రేపు ఎలాగూ పోతున్నాడు, వాడి కోసం మళ్ళీ నేను పోవాలా అని అంటారు. కాబట్టి డబ్బు సంపాదించాలి అని అనుకుంటే మోసం చేయడం ఎంతసేపు నాన్న. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.